హాయ్ హలో వెల్కమ్ టు జిఎడ్ న్యూస్. రీసెంట్‌గా సీజేపీ మూవ్‌మెంట్ ఒక రకంగా అయిపోయింది అనే అనుకుంటుంది ఇండియా మొత్తం. అయితే సీజేపీ అట్లా పోతూ పోతూ ఒక కొత్త దాన్ని క్రియేట్ జేసిపోయింది. అట్‌లీస్ట్ ఒక రిజల్ట్‌గా ఏమైంది అంటే రిజర్వేషన్ హటావో ఆందోళన్ అని జెప్పేసి ఇంకొక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ తెర మీదకొచ్చింది. దానికి కూడా వితిన్ 2 డేస్ నాకు తెలిసి 4,000,000 ఫాలోవర్స్ దాకా వచ్చిర్రు. సో, ఏం నడుస్తోంది ఇండియాలో? జెన్‌జీ మూవ్‌మెంట్ ఎట్లా స్టార్ట్ అయ్యి ఎట్లా పోతుంది? రిజర్వేషన్స్ గురించి ఇప్పుడు మళ్ళీ సడెన్‌గా దేశం మొత్తం ఇంకా సీరియస్‌గా మాట్లాడుకోనుందా? జెన్‌జీ రిజర్వేషన్స్ నిజంగానే తీసేయనుందా? ఇది మొత్తం జెన్‌జీ ఆశనా? లేకపోతే కొంతమందికి మాత్రమే కావాల్సినటువంటి ఒక రిఫార్మా? ఇవన్నీ మాట్లాడడానికి నా దగ్గర ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు. అజయ్ రాడికల్ మీ అందరికీ మెయిన్‌గా ఒక కంటెంట్ క్రియేటర్‌గా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తెలుసు. అంతే గాకుండా సామాజిక అంశాల మీద తన వాయిస్‌ని వినిపిస్తూ వాయిస్‌లెస్ పీపుల్‌కి ఒక వాయిస్‌గా మీ అందరికీ తెలుసు. మరి అట్లాంటి అజయ్ ఏమనుకుంటున్నాడు? రిజర్వేషన్స్ గురించి కావచ్చు, ఈ సీజేపీ మూవ్‌మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అజయ్. సో, సీజేపీ మూవ్‌మెంట్ అయిపోయినట్టే అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అది అయిపోయినట్టేనా? దానికి ఇంకా కంటిన్యూటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? కంటిన్యూటీ అంటే వాళ్ళు సీజేపీ వాళ్ళు చేస్తున్నారో లేదని పక్కన పెడితే, సీజేపీ వల్ల మొబిలిటీ అయితే వచ్చింది. ప్రజల్లో. స్టూడెంట్స్ అంతా యూనిట్ అయ్యారు. జెన్‌జీ అంతా యూనిట్ అయ్యారు. మిగతా పొలిటికల్లీ కాన్షియస్‌నెస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూనిట్ అయ్యి మాట్లాడారు ఒక ఇష్యూ గురించి. చాలా సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో అందరూ ముందరకొచ్చి ఒక ఇష్యూ గురించి ఇంతమంది ముందరకొచ్చి ఒక ఇష్యూ గురించి మాట్లాడడం మనం చూసాం. ఈ దేశంలో ఎడ్యుకేషన్ ఒకటే ప్రాబ్లమ్ కాదు. లైక్ అదొక్కటే ప్రాబ్లమ్ కాదు. అక్కడ కూడా మనకి అన్నీ సాల్వ్ అవ్వలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసినంత మాత్రాన మనకి ఎడ్యుకేషన్‌లో మొత్తం సాల్వ్ అయిపోయినాయి అన్నట్టు లేదు. బట్ అట్‌లీస్ట్ ముందరకొచ్చారు, చేశారు. సీజేపీ వాళ్ళు మళ్ళీ ఇంకేమైనా చేపట్టుకుంటారా లేదా అని పక్కన పెడితే, మనమైతే మాట్లాడుతూ ఉండాలి. ఇండివిడ్యువల్‌గా అయినా సీజేపీ ఉన్నా లేకపోయినా స్టూడెంట్స్ అయితే క్వెషన్ చేస్తూ ఉండాలి. యూత్ అంతా క్వెషన్ చేస్తుండాలి. ప్రతి భారతీయుడు క్వెషన్ చేస్తూనే ఉండాలి. అప్పుడే కొంచెం మన డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీ అనే దానికి అర్థం ఉంటది. తెలంగాణ మూవ్‌మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, తెలంగాణ మూవ్‌మెంట్‌కి కౌంటర్ అటాక్‌గా, కౌంటర్ మూవ్‌మెంట్‌గా సమైక్యాంధ్ర మూవ్‌మెంట్ వచ్చింది. మండల్ కమిషన్‌కి కౌంటర్‌గా కమండల్ కమిషన్ వచ్చింది. ఇట్లా ప్రతిసారి ఒక మూవ్‌మెంట్ తెర మీదకొచ్చినప్పుడు దానికి కౌంటర్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి ఇండియాలో ఎప్పటినుంచో. సో, ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్‌కి లేదా నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్‌కి అపోజిషన్‌గా రిజర్వేషన్స్ మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది. సో, కొంతమంది ఎవరైతే రిజర్వేషన్స్‌ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళేమంటున్నారు అంటే, నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయిన వాళ్ళ కంటే కూడా రిజర్వేషన్స్ వల్ల అవకాశాలని కోల్పోయినటువంటి అగ్రవర్ణపు విద్యార్థుల ప్రాణాలు ఎక్కువ పోయినాయి. కాబట్టి రిజర్వేషన్స్ ఉండకూడదు అంటున్నారు. సో, ఈ పాయింట్‌కి మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? జస్టిఫై కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంతమంది చనిపోయారు, అసలు చనిపోయారా లేదని నాకు తెలియాలి. చనిపోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, నేను చూసి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళకి తెలియనిది ఏంటంటే రిజర్వేషన్ ఇప్పుడు అగ్రవర్ణాలకు కూడా ఉంది. అన్ని వర్ణాలకి రిజర్వేషన్ ఉంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళకి జస్ట్ ఎవరికి రిజర్వేషన్ ఉంది, ఎవరికి రిజర్వేషన్ ఉందో తెలియదు అన్నట్లు నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే హైయెస్ట్ రిజర్వేషన్ ఉంది ఇండియాలో ఓబీసీకి 27%. తర్వాత వచ్చేసి ఎస్సీకి 14-15%. తర్వాత ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకి 10% రిజర్వేషన్, ఎస్టీకి 7-8% రిజర్వేషన్. సో అన్ని కాస్ట్లు వచ్చినాయా లేవా ఇట్లలో? అందరికీ రిజర్వేషన్ ఉంది కదా. మళ్ళీ రిజర్వేషన్ వల్ల ఎవరు చనిపోయినారని అంటాం? ఎడ్యుకేషన్ వల్ల ఈ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల చనిపోయారు వాళ్ళు, రిజర్వేషన్ వల్ల కాదు. వాళ్ళకి జస్ట్ ఈ రిజర్వేషన్ మీద అవేర్నెస్ లేదు అంతే. ప్రతిసారి ఇండియాలో రిజర్వేషన్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఎవరి మీద దాడి జరుగుతుంది అంటే దళితుల మీద మాత్రమే దాడి జరుగుతుంది. ఆదివాసీల మీద కూడా కాదు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఎందుకు ప్రతిసారి ఎస్సీల మీదనే అది దాడి అనేది జరుగుతుంది? ఎస్సీలకే రిజర్వేషన్స్ ఉన్నాయి అనేటటువంటిది ఎందుకు అట్లా అయితుంది? వాడు నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు బైక్లో పోతూ ఉంటే వాడు బీటెక్ అయ్యాక ఏం చేయాలరా నేను అది ఇది అంటున్నాడు. నేను ఏదో చెప్పిన ఇది చేస్తామమ్మా, నేను అట్లా ఉంటా ఇట్లా ఉంటా అని చెప్పేసి వాడేమంటున్నాడు,
ఏదో చెప్తున్నాడు. నేను వాడికి అరే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయొచ్చు కదా నువ్వు, మంచిగానే ఉంటుంది కదా, ఎట్లా నీకు కొంచెం ఇంట్రెస్టే కదా గవర్నమెంట్ జాబ్స్ అన్న, మీ ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తారు కదా గవర్నమెంట్ జాబ్స్ అంటే మాకెక్కడ వస్తుందా మా అమ్మ, మీకు వస్తాయి, మీకైతే ఈజీగా వస్తుంది అన్నాడు. అరే అట్లా ఎట్లా ఈజీగా వస్తుందిరా, మాకున్నది 14% రిజర్వేషను, మీకు 27% రిజర్వేషన్ ఉంది, మీకు ఎక్కువ వస్తుంది కదా. అయ్యో ఏం లేదు, మాకెందుకు వస్తాయి రిజర్వేషన్లు, మీకే వచ్చేది రిజర్వేషన్లు, మాకు అసలు రిజర్వేషన్లు లేవన్నాడు. నేను వాడికి కూర్చొని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. అరే మీకు 27% రిజర్వేషన్ ఉంది, మాకు 14% రిజర్వేషన్ ఉంది, ఎస్టీకి 7 to 8% రిజర్వేషన్ ఉంది. ఇట్లా ప్రతి వర్గానికి ఈ దేశంలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ అక్కడ అవకాశాలు తక్కువ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఎస్సీలు ఎవరు రాసిన ఉద్యోగాలు వచ్చేసాయని కాదు, ఓబీసీలు ఎవరు రాసిన ఉద్యోగాలు వచ్చేసాయని కాదు, కానీ నీకు 27% రిజర్వేషన్ ఉందని నీకే తెలియదు, నువ్వు ఇంకా దళితుల మీద పడి ఏడుస్తున్నావు. నీకంటే సగం తక్కువ ఉంది, నీకంటే సగం ఉంది అంటే 50%, 14% రిజర్వేషన్ ఉంది, నీకు 28% రిజర్వేషన్, 27 to 28% కదా అంత ఉంది. అది నీకు తెలియదు, నీకు ఎవరు చెప్పలేదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పలేదు, దీని గురించి అవేర్నెస్ ఇవ్వలేదు. మీకు ఎట్లా బ్రెయిన్ ఫీడ్ అయిపోయిందంటే, అంటే అందరికీ నేను చెప్తున్నా, అందరికీ బ్రెయిన్ ఎట్లా ఫీడ్ అయిపోయిందంటే రిజర్వేషన్ అనేది ఓన్లీ దళితులకే, ఓన్లీ ఎస్సీలకే, ఇంకెవ్వరికి రిజర్వేషన్ లేదని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి మీ చేతిలో ఫోన్ ఉంది, మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీ యాక్సెస్. ఈ రోజుల్లో పోయి గూగుల్ చేసుకుంటే ఎవరెవరికి ఎంతెంత రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, రిజర్వేషన్ వల్ల ఎంతమంది సీట్లు వస్తున్నాయి, ఏ ఏ కేటగిరీకి సీట్లు వస్తున్నాయి, అసలు సీట్లు రావడానికి ఎంత మనకి అవకాశం ఉంది, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. అప్పుడు వీళ్ళు ఎస్సీల మీద పడరు. కానీ ఇవన్నీ తెలిసి కూడా పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దళితులు అనేవాళ్ళు చదువుకోవడం వాళ్ళకి నచ్చదు, దళితులు అనేవాళ్ళు వీళ్ళతో సమానంగా రావడం వాళ్ళకి నచ్చదు, దళితులు అనేవాళ్ళు కనీసం వాళ్ళతో సమానంగా ఉన్న పేర్లు పెట్టుకోవడం కూడా వాళ్ళకి నచ్చదు. అందుకే వాళ్ళు రిజర్వేషన్ని అపోజ్ చేస్తారు, అంతకు మించి ఏం లేదు. ఓకే. సో రిజర్వేషన్స్ని తీసేయాలి అంటే మీరు ఏమంటారు? ఒకవేళ రిజర్వేషన్స్ని తీసేయాలి అనే మీరు అనేటట్టయితే ఇన్ వాట్ కేస్? ఒకవేళ రిజర్వేషన్స్ ఉండాలి అంటే ఏ కేసులో? ప్రెజెంట్ ఉన్న కండిషన్స్కి అయితే రిజర్వేషన్ ఉండాలి, కానీ రిజర్వేషన్ ఒక్కటే ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఎందుకంటే రిజర్వేషన్ ఉన్నా సరే ఇప్పుడు ఓబీసీలో 27% రిజర్వేషన్ ఉంది అనుకుందాం, ఓబీసీలు 100 మంది రాశారనుకోండి, ఏంటి ఒక ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ 100 మందిలో ఎంతమందికి సీట్లు వస్తున్నాయి? ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ 22 lakhs రాశారు, కానీ ఉన్నది 2 lakh సీట్సే, మిగతా 20 lakhsలో ప్రతి ఒక్క కాస్ట్ వాళ్ళు ఉన్నారు కదా. ఆ 2 lakhsలో 27% ఓబీసీ అయి ఉండొచ్చు, 14 to 15% ఎస్సీ అయి ఉండొచ్చు, ఇంకొక 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకొక కొంచెం 7 to 8% ఎస్టీస్ అయి ఉండొచ్చు, మిగతా పర్సంటేజు జనరల్ కేటగిరీలో లేకపోతే కట్ ఆఫ్ లేకుండా రిజర్వేషన్ యూస్ చేయకుండా ఎవరైతే ఓపెన్ కేటగిరీలో వచ్చినారో వాళ్ళందరూ ఉండొచ్చు. మిగతా 20 lakhsలో ఎస్సీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ప్రతి ఒక్క కేటగిరీ ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా సీట్లు రాలే అంటే ఇప్పుడు రిజర్వేషన్ బ్లేమ్ చేద్దామా మనం? రిజర్వేషన్ బ్లేమ్ చేయలేం కదా, ఎందుకంటే రిజర్వేషన్లో ఉన్న వాళ్ళందరూ సీట్లు వచ్చినాయి. ఇక్కడ రిజర్వేషన్ ఉండి కూడా చాలామందికి సీట్లు రాలే. ఎందుకు రాలేదంటే అక్కడ సీట్లు లేవు ఇవ్వడానికి. అసలు కాలేజీలు లేని దగ్గర, సీట్లు లేని దగ్గర నువ్వు రిజర్వేషన్ గురించి పోట్లాడితే నీకు సాల్వ్ అవ్వదు ప్రాబ్లం. నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఏంది, నీకు కాలేజీలు కావాలి, 10 కాలేజీలు ఉంటే 10 కాలేజీలకి 10,000 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్క కాలేజీలో 1000 మంది పోతారు, అప్పుడు అందరికీ సీట్లు వస్తాయి కదా. 1000 మంది పాపులేషన్ ఉంటే, బట్ మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ పాపులేషన్ ఉన్నారు, ఎంతమంది యువత పాపులేషన్ ఉన్నారు, అంతమందికి సరిపడా కాలేజీలు మన దగ్గర ఉన్నాయా, అంతమందికి సరిపడా గవర్నమెంట్ స్కూల్స్ మన దగ్గర ఉన్నాయా? అవన్నీ లేనప్పుడు నీకు ఎంత రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా కానీ అక్కడ సీట్లు రావు. మనం క్వశ్చన్ చేయాల్సింది రిజర్వేషన్ కాదు, ఈ టైంలో మాకు కాలేజీలు కావాలి, ఇన్స్టిట్యూట్స్ కావాలని క్వశ్చన్ చేయాలి. యా, అయితే రిజర్వేషన్స్ విషయం వచ్చిన ప్రతిసారి మళ్ళీ కాస్ట్ కూడా వస్తుంది. అగ్రవర్ణాలు ఏమంటున్నారు ఈ ఈ సందర్భంగా అంటే, రిజర్వేషన్స్ ఉండటం వల్లనే కులం ఇంకా బలపడుతుంది. సో రిజర్వేషన్స్ని తీసేస్తే కులం ఆటోమేటిక్గా పోతుంది. మనం ఆ తర్వాత స్కూల్స్ గురించి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ రిజర్వేషన్స్ ఎత్తేయండి, కులం పోతుంది అని అంటున్నారు. కులం వల్ల రిజర్వేషన్ వచ్చిందా, రిజర్వేషన్ వల్ల కులం వచ్చిందా? అంటే ఆబ్వియస్ కదా, కులం వల్లే రిజర్వేషన్ కులం వల్ల రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు రిజర్వేషన్ పోతే మళ్ళీ కులం ఎందుకు పోతుంది?
రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా కులం పోదు. చాలామంది ఊర్లలో రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ తెలియదు. చాలామంది ఊర్లలో కాలేజీలకు పోయేవాళ్ళు లేరు, స్కూల్స్‌కి పోయేవాళ్ళు లేరు. అయినా కానీ కులం అక్కడ ఉందే. కులం ఉంది కాబట్టి రిజర్వేషన్ వచ్చింది. సో, రిజర్వేషన్ పోతే కులం పోదు. కులం పోతేనే రిజర్వేషన్ పోతది. హ్మ్. సో, కులంని తీసేయాలి అని అంటున్నారు. కులం పోతే రిజర్వేషన్ ఆటోమేటిక్‌గా పోతది. ఎకనామికల్‌గా మీరు ఎకనామిక్ స్టేటస్‌ని జూసి ఇయ్యొచ్చు గదా! మీరెందుకు కులం ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇస్తున్నారు? అగ్రవర్ణాల్లో పేదలు లేరా? కాబట్టి ఇన్‌కమ్ సోర్స్‌ని బట్టే మీరు రిజర్వేషన్స్ ఇయ్యండి అని గూడా అంటున్నారు. అది ఫెయిర్‌గా అనిపించట్లేదా మీకు? ఇప్పుడు ఇండియాలో ఉన్నది కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. యెస్. అవును. బట్ దాన్ని మార్చొచ్చు గదా! దేర్ ఈస్ ఎ రీజన్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ కాస్ట్ బేస్డ్, నాట్ ఎకనామిక్ బేస్డ్. ఒకవేళ అగ్రవర్ణాల్లో తక్కువ డబ్బులున్న వాళ్ళు లేకపోతే పేదలు ఉన్నారు అంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంది గదా! బట్ అది ఎవరు మాట్లాడట్లేదు గదా! అంటే వాళ్ళకి తెలీదు, అవేర్‌నెస్ లేదు. ఆల్రెడీ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. వాళ్ళున్నదే 14-15%. ఆ 14-15%లో ఎంతమంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనుకుంటాం? లెట్స్ సే 4% ఉన్నారు. 4% కోసం 10% ఉన్నది. యెస్. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్‌కి ఉన్నది కదా రిజర్వేషను. మళ్ళా ఇంకా ఎందుకు ఎకనామికల్లీ మీకు రిజర్వేషన్సు? అదే. ఇప్పుడు ఇక్కడ సమస్య గూడా అదే అజయ్. ప్రతిసారి రిజర్వేషన్స్ తెర మీదకొచ్చినప్పుడు దళితులనే పాయింట్ ఔట్ జేస్తారు. అండ్ ఇంకొకటేంటిదంటే, ఇప్పుడు రిజర్వేషన్స్ ఉండటం వల్లనే ఈ కాస్ట్ అనేది గ్రో అవుతుంది. రిజర్వేషన్స్ లేకుంటే మనం ఈక్వల్‌గా పోటీ జేయొచ్చు కదా! రిజర్వేషన్స్ వచ్చినప్పుడు నువ్వు మంచిగా అది ఒక ప్రివిలేజ్‌గా ముందలకోతున్నావు. నేనేమో ఫైట్ జేయాలి నేను. నాకు 90 మార్క్స్ వచ్చినా గూడా నాకెక్కడ సీట్ రాదు. నీకు 35 మార్క్స్ వస్తేనే నీకు సీట్ వస్తుంది అని మాట్లాడతారు. అందుకనే కదా దళిత్స్‌ని 35 మార్క్స్ అని జెప్పేసి హ్యూమిలియేట్ చేస్తారు గూడా ట్రోల్స్‌లో గూడా. ఇప్పుడు నేనున్నా. లెట్స్ సే నేను ఒక బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి ఉన్నా. మా ఇంట్లో చదువుకున్న వాళ్ళున్నారు. నా ప్రీవియస్ జనరేషన్. మా ముత్తాతల నుంచి చదువుకున్న వాళ్ళున్నారు. మా ఇంట్లో నేను పుట్టగానే నేను ఎట్లా మాట్లాడాలి, ఎలాంటివి చదువుకోవాలి, ఏ పాత్‌లో వెళ్ళాలి అని నాకొక గైడెన్స్ ఉంటది. నేను ఆల్రెడీ ఒక 50% ముందరకు వెళ్ళిపోయి ఉన్నా. ఇంకొక ఇల్లుంది. ఆ ఇంట్లో ఇంకొక అజయ్ గాడున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చదువుకోవాలి, వాళ్ళ అమ్మ చదువుకోవాలి, వాళ్ళ ముందు జనరేషన్ ఎవరు చదువుకోలే, వాళ్ళ ఊర్లో కూడా ఎవరు చదువుకోలే, వాడి చుట్టుపక్కల ఉన్నవాడు ఎవరు చదువుకోలే. వాడు అప్పుడే పుట్టినాడు, వాడు చదువుకోవాలి. వాడికి ఎవరు గైడ్ చేస్తాడు? ఎవడు గైడ్ చేయడు. వాడికి వాడే గైడ్ చేసుకోవాలి. వాడికి వాడే చదువుకోవాలి. మళ్ళీ వాడుకున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాడిని డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటాడు. సో, నేను ఆల్రెడీ ఇక్కడ 50% దూరంలో ఉన్న ఒక బ్రాహ్మిన్ అజయ్, అక్కడ ఒక దళిత్ అజయ్ 0%లో స్టార్ట్ చేస్తున్నాడు. ఇద్దరికీ ఒకే దగ్గర నుంచి పెట్టి ఇద్దరికీ ఒకే మార్కులు ఉంటే లోపలికి ఎంటర్ చేశానంటే అది కుదరదు. అది ఫెయిర్‌నెస్ అవ్వదు. అది ఈక్వాలిటీ అయితదేమో గానీ ఈక్విటీ అవ్వదు. యాహ్! ఈ ఈక్వాలిటీ, ఈక్విటీ అనే దగ్గర గూడా చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇదెక్కడి నుంచి తీసుకొస్తుర్రు? మీరు ముందు రిజర్వేషన్‌ల గురించి మాట్లాడండి అని వితండవాదం చేస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. సో, వాళ్ళ కోసం ఈక్విటీ, ఈక్వాలిటీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తావా? ఇప్పుడు ఈక్వాలిటీ, ఈక్విటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏం లేదండి. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూస్తుండే. ఒక గోడుంటది. ముగ్గురు చిన్న పిల్లోడొకడు, ఒక మిడిల్ ఏజ్ పర్సన్స్ ఇద్దరుంటారు. ఒకాయన చాలా హైట్ ఉంటాడు. ఒకాయన మిడిల్ హైట్ ఉంటాడు. ఒక చిన్న పిల్లోడుంటాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఒకే హైట్ ఉంది గదా! అని జెప్పేసి అట్లా నిలబెట్టేసామంటే ముగ్గురిలో హైట్ ఉన్న పర్సన్‌కి క్లియర్‌గా కనిపిస్తది. గోడ అవతల ఏం జరుగుతుందో. గోడ అవతల ఏం జరుగుతుందో చూడగలుగుతాడు. ముగ్గురికి కనిపియాలంటే అక్కడ ఈక్వాలిటీ పెడితే సరిపోదు. ఈక్వల్‌గా ఉంది గదా! ఈక్వల్‌గా మీకు స్పేస్ ఇచ్చాను చూసుకొని కూర్చోండి అంటే నిలబడుకోండి అంటే సరిపోదు. వాళ్ళకి ఆ చిన్న పిల్లోడు ఎవడైతే ఉన్నాడో, ఆ చిన్న పిల్లోడికి కొంచెం పెద్ద షూలెయ్యాలి. ఈ కొంచెం తక్కువ హైట్ ఉన్న ఆయనకి కొంచెం చిన్న షూలెయ్యాలి. అప్పుడు ఈయనకి కనబడుతది. ఈయన ఎవడైతే ఉన్నాడో ఈయనకి షూలు అవసరం లేదు. అయినా గాని కనిపిస్తుంది. సో, ఈయన ఇక్కడ ఉంటాడు. ఆయన కనిపిస్తది. ఈయనకి స్టూల్ ఉంది. స్టూల్ పైన నిలబెట్టాం. ఈయనకి కొంచెం కనిపిస్తది. ఇంకా చిన్న పిల్లోడికి పైన కొంచెం ఏసాం. ఆయనకి ఆ చిన్న పిల్లోడికి కనిపిస్తుంది. అది ఈక్విటీ. సో, ఈక్విటీ వెనుక మనం పరిగెడుతూ పోతే మెరిట్ అనేది తప్పుతది గదా! నేనొక పెద్ద కులమోడిని. నేను పరీక్ష రాసిన. నాకు 90 మార్కులొచ్చినాయి మ్యామ్. నాకు సీట్ రాలేదు. ఐ డిజర్వ్ సీట్ కదా! నాకు సీట్ రాలేదు మరి. ఈక్విటీ అని మీరు చెప్తున్నారు. అదే నీకు సీట్ రాలేదంటే అది ఎవరి వల్ల రాలేదు? ఎస్సీల వల్ల రాలేదా? ఓబీసీల వల్ల రాలేదా? లేకపోతే
ఎస్టీల వల్ల రాలేదు. ఎస్సీల వల్లనే రాలేదు. వాళ్ళకి 35 మార్కులు వచ్చినా వాళ్ళు నీట్ నుంచి మంచిగా పోయి డాక్టర్ అవుతారు. అట్లాంటి డాక్టర్స్ అవుతున్నప్పుడు 90 మార్క్స్ వచ్చినోడు డాక్టర్ అవ్వలేకపోతున్నాడు గదా! ఇప్పుడు మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే మీకు 10% రిజర్వేషన్ ఉంది. ఆ 10% రిజర్వేషన్‌లో మీకు సీట్ రాలేదు అంటే 10% రిజర్వేషన్ ఉన్నా సరే, మీ జనరల్ కేటగిరీలోని నీకంటే బాగా చదివాడు ఒకడికొచ్చేసింది. అది జనరల్ కేటగిరీలోనే ప్రాబ్లమ్ ఉంది. ఓకేనా? అక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఆల్రెడీ ఎస్సీకి ఒక 14% రిజర్వేషన్ ఉంటే, ఆ 14% రిజర్వేషన్‌ని కాదు మీరు క్వెషన్ చేయాల్సింది. మేము 10% మేము తక్కువ మంది జనాభా ఉన్నా మాకెందుకు సీట్లు రావట్లేదని క్వెషన్ చేయాలి. సీట్లు ఎన్నున్నాయని క్వెషన్ చేయాలి. కాలేజీలు ఎన్నున్నాయని క్వెషన్ చేయాలి. ఎనఫ్ కాలేజెస్ లేవు. ఇప్పుడు ఎస్సీలకి 14% రిజర్వేషన్ ఉందంటే ఎస్సీల్లో 100 మంది రాస్తే 100 మందికి సీట్లు రావట్లేదు అక్కడ. దాంట్లో ఒక 14 మందికో, 15 మందికో, 20 మందికో, 30 మందికో సీట్లు వస్తున్నాయి. మిగతా అందరికి సీట్లు లేవు. ఓబీసీల్లో కూడా 27% రిజర్వేషన్ ఉందంటే అందరికీ సీట్లు రావట్లేదు. దాంట్లో కూడా కొంతమందికి సీట్లు వస్తున్నాయి. ఎందుకంటే మనకి కాలేజీలు లేవు, సీట్లు లేవు. సీట్లు రావాలి, సీట్లు రావాలి, అందరికీ ఫెయిర్గా జరగాలి అంటే మనకి కాలేజీలు పెరగాలి, ఇన్స్టిట్యూట్స్ పెరగాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ పెరగాలి. పెరిగినప్పుడు అందరికీ సీట్లు ఓపెన్ అవుతాయి. ఎంతసేపు రిజర్వేషన్ వెనకాల పడితే కాదు. కొంతమంది ఏమంటున్నారు అంటే ల్యాండ్‌ని జాతీయం చేసేస్తే రిజర్వేషన్స్‌ని తీసేయండి. సో, జాతీయం చేసినాక ల్యాండ్‌ని ఈక్వల్‌గా షేర్ చేయండి, డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ కాస్ట్‌ని ఎరాడికేట్ చేయగలుగుతదా? చేయదు. హౌ? అంటే అది సొల్యూషన్ కాదా? ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక పరంగా వాళ్ళకి ఎకనామికల్లీ కొంచెం బూస్ట్ చేయొచ్చేమో కానీ, అప్లిఫ్ట్ చేయొచ్చేమో కానీ, ఎకనామికల్లీ ఈక్వల్గా చూస్తుందేమో కానీ, బట్ కాస్ట్ బేస్డ్ కింద వచ్చేసరికి ఇప్పుడు మా ఊర్లోనే చాలా ఊర్లలో చూసుకుంటే 10 ఎకరాలు ఉన్న ఒక దళిత్ పర్సన్ ఉంటాడు. ఏమీ లేని ఒక జనరల్ కేటగిరీ పర్సన్ ఉంటాడు. అయినా సరే ఈ జనరల్ కేటగిరీ పర్సన్ దగ్గర ఈ 10 ఎకరాలు ఉన్న దళిత్ పర్సన్ వంగే ఉండాలి. ఈ పర్సన్ ఏమీ లేకపోయినా సరే డిస్క్రిమినేషన్ చేస్తాడు. అది ఎందుకు జరుగుతుంది? వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా, వాడి దగ్గర ఇంకోటి ఉందా అని కాదు. వాడి కులం వల్ల జరుగుతుంది. అది ఎరాడికేట్ చేయాలి. ఆ మనిషిలో ఉన్న భావాన్ని ఎరాడికేట్ చేయాలి. ఒక డబ్బుని చూసో, కులాన్ని చూసో, మతాన్ని చూసో, లేకపోతే ప్రాంతాన్ని చూసో, రంగుని చూసో, జెండర్ని చూసో మనం ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకూడదు. మనిషిని చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి. తోటి మనిషి అది ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మనం రిజర్వేషన్స్ ఉండాలా లేదా ఉండకూడదా అనేది గురించి మాట్లాడచ్చు. ఓకే. ఇప్పుడు ఈ కాస్ట్ అనేది మనకు ఒక సామాజికంగా మన సమాజాన్ని వెనక్కి తీసుకొని పోతుంది అనంటే, కాస్ట్‌ని ఇండియాకి దూరం చేయాలి లేదా కాస్ట్‌లెస్ ఇండియాని చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్‌ని ఫాలో అవ్వచ్చు? మీ ఒపీనియన్ ఏంటిది? కాస్ట్లెస్ ఇండియా అనేది చాలా బిగ్ అచీవ్మెంట్ మన ఇండియాకి, ఒకవేళ అది అచీవ్ చేస్తే. బట్ నేను ఫీల్ అవుతా కాస్ట్లెస్ ఇండియా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అనేది సర్వైవ్ అయ్యేది ఒక ఉమెన్ పైన. జనరేషన్ సర్వైవ్ అయ్యేది కూడా ఉమెన్ పైననే, ఉమెన్ బాడీ పైన. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఉండాలి, ఎవరిని కనాలి అనేది ఒక ఉమెన్ పైన డిసైడ్ అయి ఉంటుంది. అందుకే ఈ కాస్ట్లో అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి అంత ఫియర్ అవుతుంది. అప్పర్ కాస్ట్ వల్ల కానీ ఏ కాస్ట్ అయినా సరే, ఈ కాస్ట్ కుల పిచ్చి ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయిని వేరే కులానికి ఇవ్వడానికి భయపడేది. ఎందుకంటే ఆ లీనేజ్ పోతుంది. సో కాస్ట్లెస్ సొసైటీ కావాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరగాలి, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరగాలి, ఇంటర్ స్టేట్ మ్యారేజెస్ జరగాలి. అంటే డిఫరెంట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ లీనేజ్ అనేది మిక్స్ అయిపోతుంది. అయితే ఈ ఇండియన్ సొసైటీలో నువ్వు చాలా వీడియోస్ చేసుంటావు. బట్ ఇక్కడనే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగినప్పుడు ఆనర్ కిల్లింగ్స్ అనేవి అవుతాయి. సో, ఆనర్ కిల్లింగ్స్ ఉన్నటువంటి సొసైటీలో ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి ముందలకెళ్ళగలుగుతాయా? అదే సొసైటీని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్స్‌లో ఉన్న హైయర్ అఫీషియల్సే, మన చదువులు చెప్పే టీచర్లే కుల గజ్జితో ఉంటే కిందున్న వాళ్ళు ఏం చేస్తారు? కిందున్న వాళ్ళు కూడా అదే కుల గజ్జిని పాటిస్తున్నారు. మనం కుల గజ్జిని తీసేసేయాలి. మనిషిని మనిషిగా చూసుకోవాలి. అది స్కూల్స్‌లో కూడా చెప్పాలి. చిన్నప్పటి నుంచే ఇట్లా ఉండొద్దు. కులం అనేది చాలా తప్పుడైన ఒక మార్గం. ఆ కులంని మనం పాటించకూడదు. ఒక కులం మనకు అవసరం లేదు అని చెప్పి. కులం అనేది రిలీజియన్ కాదు కదా!
దేవుడు కాదు కదా, భక్తి కాదు కదా, కల్చర్ కాదు కదా. సో కులంని తీసేసేయాలి, కులం ఉండకూడదని మనం ఒక క్లియర్ స్టేట్మెంట్ అనేది ఉంటే అట్లా ఆటోమేటిక్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరుగుతాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగితే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో ఎరాడికేట్ అయిపోతుంది కాస్ట్ అని నా ఫీలింగ్. ఓకే. సీజేపీ మీట్‌లో పోలీసుల బ్రుటాలిటీ మీద చాలామంది మాట్లాడిండ్రు మనతో సహా. అయితే ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇండియన్స్ మీద ఇండియాలోనే ఇండియన్ పోలీస్ చేసిన బ్రుటాలిటీ ఇదేం ఫస్ట్ టైం గాదు. రికార్డ్స్ ఉన్నాయి. అయితే పోలీసులు స్టూడెంట్స్ మీద చేసినటువంటి బ్రుటాలిటీ మీద మనం అంతా మాట్లాడినాం కానీ, ఎన్ని వందల లక్షల సార్లు దళిత్ మీద పోలీసుల బ్రుటాలిటీ జరగలేదు. లాకప్ డెత్స్‌లో మాక్సిమం దళిత్సే ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. దళితులే చచ్చిపోయిండ్రు లాకప్ డెత్స్‌లో మొత్తం. సో, అట్లాంటి టైంలో మాత్రం ఏ లిబరల్స్ మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. బట్ మొన్న అందరు మాట్లాడిర్రు. ఇట్లాంటి డిఫరెన్స్ ఎందుకుందంటారు? ఈ దేశంలో ఏ మూమెంట్ జరిగినా సరే జస్టిస్ కోసం, న్యాయం కోసం, ఇన్‌జస్టిస్‌కి అగెయిన్స్ట్‌గా ఏ మూమెంట్ జరిగినా సరే అక్కడ ఖచ్చితంగా ఒక అంబేద్కరైట్ ఉంటాడు, ఖచ్చితంగా ఒక దళిత్ పర్సన్ ఉంటాడు, ఖచ్చితంగా ఒక బహుజన్ పర్సన్ ఉంటాడు. కానీ అదే బహుజన్కి, అదే దళిత్ పర్సన్కి ఏమైనా జరిగినప్పుడు అక్కడ సవర్ణ పర్సన్ ఉంటాడా లేదా అనేది మనకు చాలా డౌట్ఫుల్గా ఉంటుంది. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళందరికీ మనందరికీ మనం బాధలు పడుతున్నాం కాబట్టి, మనం అనుభవించున్నాం కాబట్టి, ఒక స్టేట్ నుంచి బ్రుటాలిటీ ఎట్లుంటుందో, ఈ స్టేట్ ఇన్‌జస్టిస్ ఎట్లా చూపిస్తుందో, ఈ సొసైటీ ఇన్‌జస్టిస్ ఎట్లా చూపిస్తుందో మనకు తెలుసు. సో అది ఎవరికి జరిగినా, అది ఇన్‌ఫ్యాక్ట్ సవర్ణకి జరిగినా సరే, జనరల్ కేటగిరీ పర్సన్కి జరిగినా, లిబరల్కి జరిగినా సరే మనం ఎంపథైజ్ అవుతాం వాళ్ళతో. మనకు జరిగింది ఎవరికి జరగద్దు అని చెప్పేసి ఇన్‌జస్టిస్‌కి అగెయిన్స్ట్‌గా అది ఎవరికి జరిగినా మనం పోయేసి అక్కడ నిలబడతాం. ఇప్పుడు మనం ఉన్న సీజేపీలో చూసుకున్నా కానీ చంద్రశేఖర్ ఆజాద్ వెళ్ళాడు, మొత్తం భీమ్ ఆర్మీ అంతా వెళ్ళింది. అట్లానే ఫార్మర్స్ ఇష్యూస్, ఆదివాసీ ఇష్యూస్, అట్లానే వేరే వేరే ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నిటిలో మీకు దళితులు కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎంపథైజ్ అవుతున్నారు, బహుజనులు ఎంపథైజ్ అవుతున్నారు. కానీ ఒకవేళ దళిత్స్ పైన అట్రాసిటీస్ జరిగినప్పుడు వీళ్ళెందరికీ షో అప్ చేయట్లేదు, వీళ్ళెందుకని రావట్లేదు, వీళ్ళెందుకని వాయిస్ చేయట్లేదు అంటే వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వలేదు. వీళ్ళకి ప్రివిలేజ్ ఉంది. వాళ్ళకి ఏం జరుగుతున్నాయో అది మీడియా కూడా వీళ్ళకి చూపించదు. వీళ్ళకి తెలియదు. అంటే నేను వీళ్ళంతా చెడ్డోళ్ళని అనట్లేదు, వీళ్ళందరికీ ఎంపతి లేదని అనట్లేదు. కానీ వీళ్ళకి ఎంత ప్రివిలేజ్ ఉందంటే దేశంలో ఇలాంటివి జరుగుతాయని కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలియజేసే వాళ్ళు ఎవరు? మీడియా తెలియజేయాలి. మీడియా దళితుల గురించి మాట్లాడుతుందా? మాట్లాడదు. ఉమెన్ గురించి మాట్లాడదు. మీడియా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్, ఆ పొలిటికల్ పార్టీస్కి భజన చేసుకుంటూ అట్లానే ఉంది. మన ఇండియన్ మీడియా గురించి తెలిసిందే. సో వీళ్ళకి తెలియదు. ఆల్సో దళిత్ ఉమెన్ పైన కానీ, దళిత్స్ పైన కానీ, ఉమెన్ పైన కానీ ఇండియాలో జరిగే బ్రుటాలిటీ చాలా నార్మలైజ్ అయిపోయింది. ఒకవేళ విన్నా సరే వాడు అట్లా వినేసి వెళ్ళిపోతున్నాడు. అంటే రోజు జరిగేదే కదా, కొత్తగా ఏముంది అని చెప్పేసి. అదే ఒక అప్పర్ కాస్ట్ వాడి పైన ఏమైనా జరిగితే, ఇప్పుడు లెట్స్ సే మనం ఉమెన్ జెండర్ దగ్గర తీసుకొస్తే, ఒక ఉమెన్ ఒక మెన్ని చంపేసినప్పుడు అది నేషనల్ వైడ్ న్యూస్ అవుతుంది. అదే ఒక ఉమెన్ని చంపేసినప్పుడు నేషనల్ వైడ్ న్యూస్ అవ్వదు. ఎందుకంటే అది నార్మలైజ్, అది రోజు జరుగుతుంది. అందుకే ఇక్కడ నార్మలైజ్ అయిపోయినాయి కొన్ని. అందుకనే వాళ్ళు చూపించట్లేదు. ఇది కూడా మనం ఎలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు, ఎలాంటి ఇష్యూస్ గురించి మనం వాయిస్ రేస్ చేయాలి అనేది మీడియా సరిగ్గా ఉంటే అర్థమవుతుంది. ఈ మీడియా ఈ ఆల్గారిథం గురించి మాట్లాడదాం. అయితే బిఫోర్ దాట్ ఇక్కడ దళిత్స్‌కి తమ ఓన్ ఇష్యూస్ ఉన్నాయి. అది కాస్ట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏ ప్రివిలేజెస్ లేకపోవడం అన్నీ ఉండొచ్చు. కానీ వీళ్ళ సమస్యలు వీళ్ళకు ఉన్నప్పుడు, వీళ్ళు ఆల్రెడీ సమస్యల్లో కూరుకొని పోయి ఉన్నప్పుడు, ఇట్లా అదర్స్‌కి వచ్చిన ఇష్యూస్ మీద, లిబరల్స్‌కి వచ్చిన ఇష్యూస్ మీద, సామాజికంగా జరుగుతున్న ఇతర సమస్యల మీద వీళ్ళు వెళ్ళి అక్కడ కూడా ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారు అని అనుకోవచ్చు కదా! ఎక్స్‌ప్లాయిటేషన్ కాకుండా మీరు ఎంపతి అని చెప్పేసి దాన్ని గ్లామరైజ్ చేస్తున్నట్టు అనిపిస్తలేదా? ఎక్స్‌ప్లాయిటేషన్ దళిత్స్‌కి అన్ని దగ్గరలో జరుగుతుంది కదా. మళ్ళీ అక్కడ గూడా వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ అవుతుంటే దాన్ని మనం ఎంపతిగానే కవర్ చేసుకొని ఇంకా లైట్ తీసుకున్నామా? అంటే లైట్ తీసుకోవాలని నేను అనను. బట్ లైక్ నేనిక్కడ దళిత్స్‌కి నేనేం చెప్పాలనుకోవట్లేదు. బట్ లైక్ ఎవరైతే సవర్ణ లిబరల్స్ ఉన్నారో, ప్రివిలేజ్డ్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు దళిత్స్ గురించి ఆలోచించాలి ఇప్పటి నుంచైనా. ఎందుకంటే మీకేం జరిగినా వీళ్ళందరూ వస్తున్నారు. మీరు గమనించుకోవాలి అది.
ఎవరెవరు వస్తున్నారని గమనించుకోవాలి. ఇప్పుడు సీజేపీ ఫౌండర్ కూడా అభిజిత్ దీప్కే కూడా ఒక దళిత్ పర్సన్. యా అందరి కోసమే నిలబడ్డాడు కదా. అదే దళిత్స్కి ఏమైనా అడిగినప్పుడు మీరు నిలబడుతున్నారా లేదా, మీరు ఎవరి సైడ్ నిలబడుతున్నారు, మీ కులం పక్కన నిలబడుతున్నారా, న్యాయం పక్కన నిలబడుతున్నారా, అది కూడా చూసుకోవాలి. అది సవర్ణ పీపుల్ రియలైజ్ అవ్వాలి. మనం వీళ్ళు పోతున్నారు కదా, వీళ్ళు పోనీయకూడదు వీళ్ళని, వాళ్ళు మన దగ్గరకు రావట్లేదు మనం పోకూడదు వాళ్ళ దగ్గరికి అనేది మనం చూపించకూడదు. ఎందుకంటే మనకి ఎక్స్‌ప్లోయిటేషన్ జరుగుతుండొచ్చు, కానీ మనం ఇన్‌జస్టిస్ జరుగుతున్న దగ్గర కామ్‌గా కూర్చొని ఉండలేం. జస్టిస్ కోసం పోరాడాల్సిందే. ఇందాక ఆల్గారిథం అని అన్నాం కదా. సో ఎప్పుడు నీ నీ వీడియోస్ కనపడ్డా కానీ లైక్ కేబీఆర్ దగ్గర నువ్వు కనబడ్డావు. ఆ తర్వాత సీజేపీ మూమెంట్ పీక్స్లో ఉండకంటే ముందు నుంచి కూడా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. నీ ఒపీనియన్స్ అటు ఉన్నా ఇటు ఉన్నా ఎటు ఉన్నా. సో అంటే ఆల్గారిథం నిన్ను సెట్ చేస్తుందా, అజయ్ నువ్వు ఇది చెయ్యి అని ఆల్గారిథమే అజయ్కి ఒక ప్రోగ్రామ్ ఇస్తుందా, లేకపోతే ఇదిగో నేను నీకే ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నా అని చెప్పేసి ఆల్గారిథంని అజయ్ డిసైడ్ చేస్తున్నాడా, ఎట్లా అనుకోవచ్చు? ఆల్గారిథంని అజయ్ సెట్ చేస్తున్నాడా, లేకపోతే అజయ్ని ఆల్గారిథం సెట్ చేస్తున్నాడా దాని గురించి వస్తే, నాకు రోజుకి 100 ప్రాబ్లమ్లు కనిపిస్తాయి ఈ దేశంలో. ఐ విష్ నేను ఇంకొక 10 క్లోన్స్ని నన్ను క్లోన్స్గా రెడీ చేసుకొని ఆ 100 ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే అంత శక్తి నా దగ్గర ఉండాలని ఉండుంటే బాగుండు అని అనిపిస్తుంది. బట్ లైక్ ఏం చేసాం, నేను ఒక్కడనే ఉన్నా, నేను అన్నిటి గురించి మాట్లాడలేను. ఒక 100 ప్రాబ్లమ్లు చూసినప్పుడు 100 ప్రాబ్లంలో నేను ఏ వాటి గురించి మంచిగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏవేవి నేను మాట్లాడాలి, ఏవేవి వాటికి అవుటేజ్ తక్కువ ఉందని చూసుకొని ఒక 3-4 ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ గురించి నేను మాట్లాడతాను. అట్లా అని చెప్పేసి మిగతా 96 ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేసేస్తున్నాను, లేకపోతే వాటి గురించి వాటిలన్నిటిని నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు. వాటిని మాట్లాడడానికి నాకు టైం లేదు. అదే నాకు ఇంకొక 10 క్లోన్ అజయ్లు ఉంటే వాళ్ళందరి దగ్గర అవి మాట్లాడించుంటా. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది నాకు, ఇంతకుముందు మనం మాట్లాడుతున్న దానికి కొనసాగింపు అని అనుకోవచ్చు. సో నువ్వు ఒక ఫెమినిస్ట్ అంటే నువ్వు ఒప్పుకుంటావా? అంటే ఆర్ యూ ఎ ఫెమినిస్ట్? ఓకే. సో ఫెమినిస్ట్ ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నావు అంటే కాస్ట్‌ని కంట్రోల్ చేయడానికి, కాస్ట్‌ని కొనసాగించడానికి జెండర్ పరంగా విమెన్‌ని కంట్రోల్ చేస్తారు అనేటట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడినావు. సో అయితే మరి విమెన్ చేతిలో కాస్ట్ ఉన్నప్పుడు ఫెమినిజం అనేది అందరు విమెన్‌కి ఒకటేలాగా వర్తిస్తదా? లేకపోతే విమెన్‌ని బట్టి ఫెమినిజం బిహేవ్ చేస్తదా? సింపుల్‌గా చెప్పాలంటే విమెన్ రిజర్వేషన్స్ అంటే అది ఏ విమెన్‌కి అనే క్వెషన్ వస్తదా? అందరు విమెన్‌కి విమెన్ రిజర్వేషన్స్ అనేదే వస్తదా? ఉమెన్ రిజర్వేషన్స్, ఉమెన్‌కి జరిగే ఎక్స్‌ప్లాయిటేషన్ ఈ దేశంలో అందరు ఉమెన్‌కి ఒకేలాగా జరగదు. ఇక్కడ ఇంటర్సెక్షనాలిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. నేను చాలా దగ్గరలో చెప్పున్నా దీని గురించి, ఇప్పుడు కూడా చెప్తున్నా. సవర్ణ ఉమెన్‌కి కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కొంచెం ప్రివిలేజ్ ఉంటుంది. ఏ ప్రివిలేజ్ అంటే ఫ్రీడమ్ ఉన్న ప్రివిలేజ్ కాదు. లైక్ వాళ్ళకి తిండి ఉంటుంది, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు వాళ్ళని బౌండరీ సర్కిల్ చేసేసి. అది ప్రివిలేజ్ కాదు. బట్ ఇవి ఉన్నాయి కదా చూసినావా, ఆ ప్రివిలేజ్ ఉంటుంది. కాస్ట్ ప్రివిలేజ్ ఉంటుంది. వాళ్ళని ఎవరు కాస్ట్ మీద డిస్క్రిమినేట్ చేయరు, కానీ వాళ్ళకి జెండర్ మీద డిస్క్రిమినేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంట్లో నుంచి బయటకు పంపించారు ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. వెన్ ఇట్ కమ్స్ టు దళిత్ ఉమెన్, వీళ్ళకి వీటిలన్నిటితో పాటు కాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు సవర్ణ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు డిస్క్రిమినేషన్ ఎవరి నుంచి ఫేస్ చేస్తారు? సవర్ణ మెన్ నుంచి ఫేస్ చేస్తారు. ఓకే. దళిత్ మెన్ ఉన్నారు, వాళ్ళ డిస్క్రిమినేషన్ ఎవరి నుంచి ఫేస్ చేస్తారు? సవర్ణ ఉమెన్, సవర్ణ మెన్ ఇద్దరి నుంచి ఫేస్ చేస్తారు. దళిత్ ఉమెన్ ఉన్నారు, వీళ్ళు డిస్క్రిమినేషన్ ఎవరి నుంచి ఫేస్ చేస్తారు? సవర్ణ ఉమెన్, సవర్ణ మెన్, దళిత్ మెన్, ముగ్గురు నుంచి ఫేస్ చేస్తారు. ముగ్గురులో ఇద్దరి నుంచి, సవర్ణ నుంచి కాస్ట్ జెండర్ 2 ఫేస్ చేస్తారు. దళిత్ మెన్ నుంచి జెండర్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు. సో వీళ్ళకి లేయర్డ్ ఉంటుంది. ఆల్సో దళిత్ ఉమెన్ ఇళ్ళలో చాలా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతాయి దళిత్ ఉమెన్కి. ఎందుకంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు, ఒక ఉమెన్ని ఎక్కువ ఉండించుకోరు, వాళ్ళ చదువు కూడా ఎఫోర్డ్ చేయరు వాళ్ళు. 11th క్లాస్లోనో 10th క్లాస్లోనో అట్లానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు. అండ్ మార్జినలైజ్ కమ్యూనిటీస్కి కానీ, మైనారిటీ కమ్యూనిటీస్కి కానీ వీళ్ళకి మన ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. సో దాని గురించి చెప్పేవాళ్ళు ఉండరు. ఎడ్యుకేషన్ లేని దగ్గర, లేకపోతే వీటి ఎకనామిక్స్ పైన అవేర్నెస్ లేని దగ్గర వాళ్ళు పిల్లల గురించి ఆలోచించరు.
సెక్స్ ఎడ్యుకేషన్ లేనప్పుడు వాళ్ళకి కనీసం సేఫ్టీ ప్రొటెక్షన్ యూస్ చేయాలా, ఎంతమంది పిల్లల్ని మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి అవేం తెలియదు. ఎక్కువ మంది పిల్లల్ని కనేస్తారు. అందుకనే కదా ఇప్పుడు రోడ్లు మనం స్లమ్స్లో చూసుకుంటే ఒక్కొక్కరికి 4, 5 పిల్లలు ఉంటారు. వాళ్ళు పోషించలేరని వాళ్ళకే తెలుసు. కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు? ఫ్యామిలీ ప్లాన్ చేసుకుని చెప్పేవాళ్ళు ఎవరు? అట్లా ఈ దళిత్ ఉమెన్‌కి, సవర్ణ ఉమెన్‌కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మనం ఇంటర్సెక్షనాలిటీని చూసుకోవాలి. ఏ ఏ ఉమెన్‌ని మనం అడ్రెస్ చేస్తున్నాం ఇక్కడ? ఏ ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేస్తున్నాం? ఏ సెక్షన్ ఆఫ్ కేటగిరీని మనం అడ్రెస్ చేస్తున్నాం అని చెప్పేసి. దీంట్లో రిజర్వేషన్ కిందకొస్తే, దీంట్లో గూడా మనం వుమెన్ రిజర్వేషన్ వచ్చినప్పుడు, వుమెన్ రిజర్వేషన్ ప్రస్తుతానికి అయితే అందరికి ఈక్వల్‌గా ఉందనుకుంటా వుమెన్ అంటే. నాకు దాని గురించి అంతగా ఐడియా లేదు. బట్ లైక్ వుమెన్ రిజర్వేషన్ అంటే వుమెన్ దాంట్లో కాస్ట్, ఇంటర్సెక్షనాలిటీ అంత చూసుకోరు. బట్ లైక్ కాస్ట్ రిజర్వేషన్ వచ్చినప్పుడు వీళ్ళకి కాస్ట్ రిజర్వేషన్ కూడా ఉంటది. కాస్ట్ ప్లస్ వుమెన్ రిజర్వేషన్ ఉంటది. కాస్ట్ రిజర్వేషన్‌లోనే రిజర్వేషన్ వస్తది. వుమెన్‌లోనే రిజర్వేషన్ వస్తది. అండ్ అక్కడొస్తే ఓన్లీ వాళ్ళకి వుమెన్ రిజర్వేషన్ వస్తది. సో, ఇవి మనం రెండిటిలిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరకు పోవాలి. ఓకే. సో, ఫెమినిజంలో సవర్ణ ఫెమినిజం ఉంటది, దళిత్ ఫెమినిజం ఉంటది అంటే ఒప్పుకుంటున్నారు. సవర్ణ ఫెమినిజం అనేది ఫెమినిజమే కాదు కదా! బట్ అదే ఫెమినిజం, అదే మెయిన్ స్ట్రీమ్ ఫెమినిజం అన్నట్టుగా చలామణి అవుతుంది గదా! ఇప్పుడు నేనిందాక చెప్పినట్లు సవర్ణ వుమెన్‌కి ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు బయటకు రాగలుగుతారు. ఇప్పుడు బయటకొస్తున్నారు. వాళ్ళకి చదువులు చెప్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏముంటాయి? వాళ్ళకు తెలిసిన ప్రాబ్లమ్సే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. నేను వాళ్ళని తప్పు అనట్లేదు. బట్ వాళ్ళకి తెలిసినవే వాళ్ళు ప్రాబ్లమ్స్ రేజ్ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర టైం ఉంది. యాక్సెస్ ఉంది. వాళ్ళకి అట్‌లీస్ట్ ప్రివిలేజ్ ఉంది బయటకొచ్చి వాయిస్ రేజ్ చేయడానికి. కానీ దళిత్ వుమెన్‌కి బయటికి రావడానికి టైం లేదు. వాళ్ళు పనులు చేసుకోవాలి ఎళ్ళేసి. ఇంట్లో గడవాలంటే వాళ్ళు పనులకెళ్ళాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఫోన్లుండవు. వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉండదు మాట్లాడడానికి. వీళ్ళకి అట్‌లీస్ట్ వీళ్ళ క్వెషన్స్‌ని, వీళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసుకోవడానికి వీళ్ళకి స్పేస్ దొరుకుతది. వీళ్ళకి ఆ స్పేస్ లేదు. ఆ టైం గూడా లేదు. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా సవర్ణ చేతిలో ఉంది. వాళ్ళ ప్రాబ్లమ్స్‌నే కదా వాళ్ళు హైలైట్ చేసుకుంటారు. వీళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకెట్లా తెలుస్తాయి? ఒకవేళ వీళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాట్లాడినా సరే, వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నా ప్రాబ్లమ్ నేను మీకు చెప్పానంటే, మీరు పోయేసి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఖచ్చితంగా వేరేలాగా చెప్తారు మీరు. నేను చెప్పినట్టు చెప్పలేరు కదా! నా లివ్డ్ రియాలిటీని మీరు వినేసి, మీరు ఆ బాధని షేర్ చేసుకోవడం వేరే. నా లివ్డ్ రియాలిటీని నేనే చెప్పడం వేరే. సో, ఏందంటే దళిత్ ఫెమినిజంని వీళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి. లైక్ ఇంటర్సెక్షనాలిటీ ఫెమినిజంని వీళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి. సవర్ణ ఫెమినిజం అనేవాళ్ళు ఫెమినిస్టులు అనేవాళ్ళు. అండ్ వీళ్ళు ఇంటర్సెక్షనాలిటీని కన్సిడర్ చేసుకొని వీళ్ళు స్పేస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు వీళ్ళు నేను ఇంటర్సెక్షనల్ ఫెమినిస్ట్ అయిపోతా, నేను దళిత్ వుమెన్ ప్రాబ్లమ్స్ కూడా నేనే మాట్లాడతా అంటే అవ్వదు. ఎందుకంటే దళిత్ వుమెన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. బట్ మాట్లాడుకోవడానికి వాళ్ళకి స్పేస్ కావాలి. ఆ స్పేస్ వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడతారు. మీరు ఖచ్చితంగా ఎంపథైజ్ అవ్వచ్చు. మీరు ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడొచ్చు. ఎప్పుడు మాట్లాడొచ్చు? ఆ స్టేజ్ పైన వీళ్ళెవ్వరు రానప్పుడు, వీళ్ళెవ్వరు లేనప్పుడు మాట్లాడాలి. బట్ వీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళనే వచ్చి మాట్లాడించాలి. మీరు కావాలంటే పక్కన ఉండొచ్చు. ముందరుండి చేయకూడదు. మీ ప్రాబ్లమ్స్ గురించి మీరు మాట్లాడండి. వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. వీళ్ళే మాట్లాడండి. కానీ ఇద్దరు కలిసి మాట్లాడాలి. సో, ఇప్పుడు మీరు చెప్పిన ఫెమినిజంని బేస్ చేస్తే 3 వర్డ్స్ పక్కన ఫెమినిజం అనేది పెయిర్ అప్ చేయొచ్చు. లైక్ దళిత్ ఫెమినిజం, సవర్ణ ఫెమినిజం, ఇంటర్సెక్షనల్ ఫెమినిజం. ఇప్పుడు ఈ 3లో మీరేది? ఇంటర్సెక్షనల్ ఫెమినిస్ట్. ఓకే. సో, ఇక్కడ మీరు దళిత్ ఫెమినిస్ట్‌గా గూడా కన్ఫైన్ అవ్వదలుచుకోకుండా ఇంటర్సెక్షనల్‌గానే ఉండాలనుకుంటున్నారు. ఐ థింక్ దళిత్ ఫెమినిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంటర్సెక్షనాలిటీ అర్థమవుతది. ఐ డోంట్ నో అబౌట్ మెన్. బట్ లైక్ ఫీమేల్ దళిత్ ఫెమినిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంటర్సెక్షనాలిటీ అర్థమవుతది. వీళ్ళంతా ఇంటర్సెక్షనల్ ఫెమినిస్టులే. ఎందుకంటే వీళ్ళకి బోత్ జెండర్ అండ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అర్థమవుతది ఆటోమేటిక్‌గా. వాళ్ళు ఇంటర్సెక్షనల్ లైక్ వాళ్ళు ఫెమినిస్ట్ అయినారంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇంటర్సెక్షనల్ ఫెమినిస్టే. ఆల్సో సవర్ణ ఫెమినిజం ఇస్ నాట్ ఎ ఫెమినిజం. ఇఫ్ దే ఆర్ నాట్ అడ్రెసింగ్ కాస్ట్ దట్స్ నాట్ ఫెమినిజం ఎట్ ఆల్. సో, దాన్ని మనం ఫెమినిజం అనలేం. కాకపోతే మనం ఏదో ఒక దానికి టర్మ్ కాయిన్ చేయాలి కాబట్టి మనం సవర్ణ ఫెమినిజం అంటున్నాం అంతే. యాహ్! సరే ఇది మళ్ళీ పక్కన పెడితే సీజేపీ మూవ్‌మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా రిజర్వేషన్ హటావో ఆందోళన వచ్చింది కాబట్టి అది ఇండియాలో ఎంతవరకు సర్వైవ్ అవ్వగలుగుతది? ఇప్పుడు సీజేపీ లాగా అదేమన్నా ట్రెమెండస్ చేంజ్‌ని తీసుకురాగలుగుతదా? అంత ఎత్తుకు ఎదగగలుగుతదా? దానికంత మాస్ సపోర్ట్ ఉంటదా?
మాస్ సపోర్ట్ అంటే మాసెస్ అంటే ఎవరు ఈ దేశంలో? మళ్ళీ మనం అవుతాం. బహుజన్స్, దళిత్స్ ఈ దేశంలో మాసెస్. వాళ్ళు ఉన్నదే 14-15%. దాంట్లో సగం మంది ప్రివిలేజ్డ్ ఉంటారు, సగం మందికి బిజినెస్లు ఉన్నాయి, సగం మంది పొలిటీషియన్స్ ఉన్నారు, సగం మంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, సగం మంది ఏయో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు రోడ్ల మీదకి ఎప్పుడు రారు, వాళ్ళు వచ్చి ప్రొటెస్టుల్లో పాల్గొనరు, వాళ్ళు వచ్చి హంగర్ స్ట్రైకులు చేయరు. అవన్నీ చేయాలంటే మళ్ళీ మాసెసే రావాలి. మాసెస్ ఎవరు? బహుజన్ దళిత్. వీళ్ళు సపోర్ట్ చేసిన ఆ మూమెంట్ జరుగుతుంది. వీళ్ళు ఆ మూమెంట్ని సపోర్ట్ చేయాలంటే కాస్టిజం హటావో మూమెంట్ని వాళ్ళు తీసుకురావాలి. దీనికి ఆ కాస్ట్ హటావో మూమెంట్ కూడా వచ్చింది కొంతవరకు. బట్ అది ఇంత రిజర్వేషన్ హటావో అంత ప్రాచుర్యం పొందలేకపోయింది. అది సోషల్ మీడియా కదా, సోషల్ మీడియాలో అంతా ఎవరుంటారు? ప్రివిలేజ్డ్ వీళ్ళే ఉంటారు. సో వీళ్ళు అక్కడ ఫాలో అవుతున్నారు, కానీ వాళ్ళు ఇంత మూమెంట్స్ చేస్తారనే నాకైతే నమ్మకం లేదు. చేసినా వాళ్ళు చేసేదంతా హాఫ్ బేక్డ్, గ్రాస్ రూట్స్కి పోకుండా పైనున్న సొల్యూషన్, అంటే ఏదైతే డిసీజ్కి మనం సొల్యూషన్ ఇచ్చామో ఆ సొల్యూషన్ని తీసేసి డిసీజ్ ఉంది సార్ అంటారు వాళ్ళు. డిసీజ్ని తీసేస్తే సొల్యూషన్ కూడా అది పోతుంది దాంతో పాటు. సొల్యూషన్ తీసేస్తే డిసీజ్ అక్కడే ఉంటుంది. ఇక్కడ డిసీజ్ క్యాస్ట్, సొల్యూషన్ రిజర్వేషన్. ఆ రెండింటిని తీయాలంటే నువ్వేం చేయాలి? డిసీజ్నే పోగొట్టాలి. సో రిజర్వేషన్ పోగొడితే అవ్వదు, క్యాస్ట్ని పోగొడితేనే అవుతుంది. ఓకే. సో అదే నువ్వు ఫాసిస్ట్ గవర్నమెంట్ గురించి కూడా చాలా మాట్లాడతావు. కరెంట్ పాలిటిక్స్‌లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ గానీ, లేకపోతే పొలిటికల్‌గా ఉన్న మూవ్‌మెంట్ ఇదంతా దాని మీద నీకు డెమోక్రసీ ఎట్లా అర్థమవుతుంది? డెమోక్రసీ మీద ఇప్పుడు నీకున్న ఒపీనియన్ ఏంటి? బీయింగ్ యాస్ ఎన్ అంబేద్కరైట్. ఇండియాలో డెమోక్రసీ ఉందా లేదా అనేది నాకు ఎప్పటికి చాలా డౌట్ అది. ఎందుకంటే అంటే బయటికి డైరెక్ట్గా వాళ్ళు చెప్పలేరు, కానీ డెమోక్రసీ లేదు అని చెప్పేసి బయటికి మనం లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటాం, అన్నీ చెప్పుకుంటాం. బట్ బయట నుంచి చూసుకుంటే మనం ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంక్ ఎంతవరకు ఉంది? మనం సోషల్ మీడియాలో ఏమైనా కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ టచ్ చేస్తే మన వీడియోలు ఎందుకు ఎగిరిపోతున్నాయి? గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అంటున్నారు. లేకపోతే కొంతమందికి ఫ్రీ ట్రయల్స్ అడిగినా, లేకపోతే టైమ్లీ ట్రయల్స్ అడిగినా సరే యాంటీ నేషనల్స్ అంటున్నారు. ఇట్లా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది డెమోక్రసీ ఎట్లయితుంది? ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల మాటలు వాళ్ళు వినాలి, ఒపీనియన్స్ని అర్థం చేసుకోవాలి, ఆ ఒపీనియన్స్కి స్పేస్ ఇవ్వాలి. ఆ ఒపీనియన్స్లో కూడా ఏ ఒపీనియన్ ఉండాలి, ఏ ఒపీనియన్ ఉండకూడదు అనేది కూడా స్టేట్ డిసైడ్ చేస్తున్నప్పుడు అది డెమోక్రసీ అవుతుందా, ఫ్యాసిజం అవుతుందా మనకి అర్థమవుతుంది. 12 సంవత్సరాలుగా మన ప్రధాని మోదీ గారు ప్రెస్ ముందరికి వచ్చి క్వశ్చన్స్ తీసుకోలేదు అన్స్క్రిప్టెడ్ అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీనా? డెమోక్రటిక్ కంట్రీలో వాళ్ళు వచ్చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడము, రీళ్ళు పెట్టడము, లేకపోతే వాళ్ళకి నచ్చినప్పుడు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడము, అది కాదు. మనం అడిగిన క్వశ్చన్ వాళ్ళు విని దానికి జవాబు చెప్పాలి. అప్పుడు ఇది డెమోక్రటిక్ కంట్రీ అవుతుంది, లేకపోతే డెమోక్రటిక్ కంట్రీ అవ్వదు. నేను నీకు కొన్ని డేస్ బ్యాక్ నువ్వు జర్నలిస్ట్‌గా అంటే ఒప్పుకుంటావా? కంటెంట్ క్రియేటర్ ఆర్ యాన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఒప్పుకుంటావా? అంటే నువ్వు కంటెంట్ క్రియేటర్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్‌కే నేను ఒప్పుకుంటా అని అన్నావు. ఇన్ఫ్లుయెన్సర్ కూడా నాకు డౌటే, లేక నేను ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను లేదని నాకు అంటే మాకు తెలుసు నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్ అని. నువ్వు ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని నేను తెలుసుకున్నా. నాకైతే నేను కాంటెంట్ క్రియేటర్గా ఒక సోషియో పొలిటికల్ కాంటెంట్ క్రియేటర్, లేకపోతే యాంటీ కాస్ట్ కాంటెంట్ క్రియేటర్ లాగా నేను ఐడెంటిఫై చేసుకుంటావు. అయితే నువ్వు రెగ్యులర్‌గా కంటెంట్ చేస్తూ ఉంటావు. నువ్వు రీల్స్ చేస్తూ ఉంటావు. వీడియోస్ చేస్తూ ఉంటావు గదా! ఆల్ ఆఫ్ ఎ సడెన్ అసలు మీడియా ముందుకి ఆర్ పబ్లిక్ డొమైన్‌లకే రానటువంటి ప్రధాని మోదీ సడెన్‌గా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తి రీల్స్ చేసి ఫ్రెండ్స్ అని చెప్పేసి చేస్తే అది అందరూ ఒక రకంగా చూసిండ్రు. దాని మీద వాళ్ళు కౌంటర్ వీడియోస్ చేసిండ్రు. అది సోషల్ మీడియాలో ఔట్ రీచ్ అయింది. బట్ నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? నేను ఫస్ట్ చూడగానే నవ్వుకున్నా. ఏం సడన్‌గా వచ్చేసి ఫ్రెండ్స్ అంటున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఏజ్ ఆడా, నా ఏజ్ ఆడా, ఎవరిని ఫ్రెండ్ అంటున్నారు? ఆయన ఎలక్టెడ్ లీడర్, ఈ దేశ ప్రధాని మోడీ ఆయన. ఆయన ఎట్లా మాట్లాడాలి? ఒక జనాభాతో వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళ పార్టీలో భారతీయ జనతా పార్టీ అని ఉంది కదా, భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన దేశం మొత్తానికి ప్రైమ్ మినిస్టర్, ఫ్రెండ్స్కి కాదు. ఆయన ఎట్లా మాట్లాడాలి? భారతీయులనో లేకపోతే ఈ దేశ ప్రజలనో అట్లా పిలిచి ఉండాల్సింది. ఫ్రెండ్స్ అంటాడు, సరే అది ఆయన ఇష్టం, ఆయన ఫ్రెండ్లీ వేలో ప్రేమ కొద్ది అన్నాడేమో కానీ
నేనైతే ఆయన ఫ్రెండ్గా అంగీకరించాను. ఎందుకంటే ఫ్రెండ్స్ని ఎవరైనా అట్లా కొట్టిపిస్తారా పోలీసుల దగ్గర? ఈ దేశంలో 7-8 చోట్ల మొన్నటి వరకు ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అన్ని జరుగుతుంటే, అన్ని కష్టాలు జరుగుతుంటే, నా ఫ్రెండ్స్‌కి అట్లా కష్టాలు జరుగుతుంటే నేను ఊరుకోను. నరేంద్ర మోదీ ఊరుకుంటారేమో గానీ నేనైతే ఊరుకోను. అట్లాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వరు ఆయనకి. ఆల్సో ఆయన కూడా సోషల్ మీడియాలో ఎందుకొచ్చారంటే వాళ్ళు మొత్తం మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు. నేషనల్ మీడియా మొత్తాన్ని. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం కాదు. అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎంత కంట్రోల్ చేసినా సోషల్ మీడియాలో వాళ్ళ ఆటలు నడవట్లేదు. సోషల్ మీడియాలో కొన్ని లేపేస్తున్నారు. అకౌంట్లు లేపేస్తున్నారు. కొన్ని ఇండియాలో బ్యాన్ చేస్తున్నారు. కానీ అందరివి లేపలేరు కదా! ఎస్పెషల్లీ సీజేపీ అనే పెద్ద మూవ్‌మెంట్ వచ్చినప్పుడు దీంట్లో లేపడానికి కూడా వాళ్ళు అవ్వట్లేదు. ఎందుకంటే ఎంతమందిని లేపుతారు? 23 మిలియన్లు, 24 మిలియన్లు ఫాలోవర్స్ వస్తున్నారు ఒక పేజ్‌కి. అంతంతమంది మాట్లాడుతున్నారు. అప్పటికి వాళ్ళు ట్విట్టర్ లేపేశారు. మళ్ళా ఇంత పెద్ద మూవ్‌మెంట్ అవ్వడం వల్ల మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చుకున్నారు. సో, ఆయనకేం అర్థమైంది మనం నేషనల్ మీడియాలో ఒకటే కాదు మనం ఇక్కడ కూడా రావాలి అని చెప్పేసి వచ్చారు. వీళ్ళకి ఐటీ సెల్ ఉంది ఆల్రెడీ. వాళ్ళ ఐటీ సెల్ వాళ్ళు కూడా నేరేషన్స్ అన్నీ స్ప్రెడ్ చేస్తుంటారు. ఫేక్ నేరేటివ్స్ అన్నీ, హేట్ స్పీచెస్ అన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాను కూడా ఏదో చేద్దామని వచ్చినట్టే నాకు కనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో నేను జనాభా మాటలు వింటా, జనాభాను నేను పట్టించుకుంటా అన్నట్లు అనిపించలేదు. బట్ ఆయన వచ్చాడు, కొంచెం ఇక్కడైనా మనుషుల మాటలు విని ఆ మాటలకి ఆన్సర్ చెప్పి అట్లీస్ట్ లైవ్లోకి వచ్చి లైవ్లో అన్న ప్రెస్ మీట్ తీసుకుంటాడనేది ఆలోచిస్తున్నాను. నేను కొంచెం హోప్‌తో ఉన్నా. జరిగితే చూద్దాం. అయితే ఆయన బయటకొచ్చి అదే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు గదా! ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఆయన వీడియో లేపేస్తారు. మెటా తీసేస్తది. అది దాన్ని ఎట్లా చూస్తున్నావు? నాకేమనిపించింది అంటే వాంటెడ్‌లీగా కావాలనే ఆయన అట్లా చేపించుకుండేమో. ఎందుకంటే ఇందాక నువ్వు అన్నట్టు మనం వీడియోస్ పెట్టినప్పుడు కొన్ని వీడియోస్‌ని ఇండియాలో మేము చూపించలేము అని చెప్పేసి రిమూవ్ చేస్తున్నామని ఫేస్‌బుక్ చెప్తది. సో, అట్లా మీకే కాదు నాకు గూడా అవుతది అని జెప్పేసి నార్మలైజ్ చేయడానికి ఆయన అలాంటి స్టంట్ ఏమైనా ప్లే చేసుంటాడనుకోవచ్చా? జరుగుండకపోవచ్చు. అట్లా చేసుండొచ్చు, చేసుండకపోవచ్చు. బట్ నేను ఫీల్ అవుతున్నా అంటే మేబీ ఒక్కసారిగా దానికి చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ అది వ్యూస్ వచ్చినాయి. 300 మిలియన్ ప్లస్ వచ్చినాయి. ఇప్పుడు ఏఐ కదా డీల్ చేస్తుంది అన్నిటిని. ఏఐ బాట్స్ డీల్ చేస్తున్నాయి. అక్కడ ఏమన్నా సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమన్నా చూసి, లేకపోతే ఒక్కసారిగా అందరు కామెంట్లు పెట్టడం, స్పామ్ చేయడం చూసి, అదేమన్నా అట్లా ఎగిరిందా లేదా అని చూడొచ్చు. మీరు చెప్పినట్టు వాళ్ళు కవర్ చేసుకోవడానికి అట్లా కూడా చేసి ఉండొచ్చు. అయితే అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ విదిన్ ఓవర్ నైట్ వచ్చినాయి అంటే మీకు జెన్యూన్ అనిపించిందా? ఆర్గానిక్ వ్యూస్ అనిపించిందా? ఏమన్నా? ఆఫ్‌కోర్స్ ఆర్గానికే. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్నారు కదా! స్టేట్ ఏం చెప్తది అని చెప్పేసి ఆ 46 రోజులు, 40 రోజుల నుంచి ఆర్గానికే. అయితే ఆయన మాట్లాడిన మాటలు గూడా రోజు నైట్ టైమే పెడుతున్నాడు వీడియో. మేబీ 4 డేస్ పెట్టినట్టున్నాడు వరుసగా. ఆ వీడియోస్‌లో వర్త్‌గా అనిపిస్తుందా? అకౌంటబిలిటీ కనిపిస్తుందా? చిన్న హోప్ అయినా వస్తుందా? లేదు ఆయన ఏదో చెప్తున్నాడు. ఆయన వస్తాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటాడు. నీట్‌ని మేము ఇక్కడి నుంచి మంచిగా చేస్తామంటాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పాడు. అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో మొన్న హియరింగ్ జరిగితే సిబిఐ లాయర్ రాలేదు అక్కడికి. ఇంకెందుకు నువ్వు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టి అక్కడ లాయర్ ప్రెజెంట్ అవ్వకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ ఏమైనా తీసుకున్నావా? ఆ లాయర్ పైన లేదు. వచ్చి బయటకు వచ్చేసి నేను చేసేస్తున్నా, నేను మొత్తం అన్నీ ఇచ్చేస్తున్నా మీకు, దేశాన్ని నేను రక్షిస్తున్నా అని చెప్పి సోదంతా కానీ రియల్‌గా అయితే అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఏం లేదు, ఏం కనిపియట్లేదు. ఓకే. నేను కొన్ని డేస్ బ్యాక్ ఒకటి జూషిన. నేను నీ ఒపీనియన్స్ తీసుకుంటున్నా. ఈ వీడియో మొత్తంలో. అయితే నేను కొన్ని డేస్ బ్యాక్ ఏం జూషినానంటే, ఒక పాపులర్ జర్నలిస్ట్ ఏమంటది అంటే, అసలెందుకు ఇండియాలో ఇంతగానము అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారు? జర్నలిస్ట్‌లు కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవ్వరు తమ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని యూజ్ చేసుకున్నా గానీ, చాలా యారగెంట్‌గా, అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నారు. సెన్సేషన్ కోసం మాట్లాడుతున్నట్టు ఉంది అని అంటున్నారు. సో, నువ్వు చెప్పు లైక్ చాలా అంటే హేట్ స్పీచ్ ఇండియాలో పెరుగుతుంది. అది 2 వైపులా అంటే ఒప్పుకుంటావా? అండ్ ఇంత సెన్సేషనలిజంని క్రియేట్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా గూడా కమ్యూనికేట్ చేయొచ్చు అని అనుకుంటున్నావా? నార్మల్‌గా కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ లైక్ మనకి ఏమైతుందంటే హేట్ స్ప్రెడ్ చేయాలి ఒక స్టేట్ అనేది. ఒక గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రూలింగ్‌లో ఉండాలంటే డివైడ్ చేయాలి మనుషుల్ని. అది డివైడ్ చేయేది ఒక హ్యాపీ కంట్రీస్‌లో డివైడ్ చేయలేరు వాళ్ళు. ఎక్కడైతే హేట్ ఉంటదో, ఎక్కడైతే ఆ హేట్‌తో మనుషుల్ని మనం విభజిస్తామో, అక్కడే వాళ్ళు
ఇలాంటి గవర్నమెంట్‌ని, ఇలాంటి అంధభక్తులని, ఇలాంటి బ్లైండ్ పొలిటికల్ సపోర్టర్స్‌ని క్రియేట్ చేసుకోగలుగుతారు. ఒకరి మధ్య ఒకరికి హేట్ ఉన్నప్పుడు. అందుకే వీళ్ళు హేట్ స్పీచెస్‌ని అట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ రైట్ వింగ్, ఇట్స్ నాట్ అబౌట్ లెఫ్ట్ వింగ్, ఇట్స్ నాట్ అబౌట్ సెంటర్. బట్ లైక్ ఒక సైడు హేట్ ఆల్రెడీ ఒక సైడ్ హేట్ స్టార్ట్ అయిందంటే అది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయినా, రైట్ నుంచి స్టార్ట్ అయినా సరే ఆ హేట్ అనేది స్ప్రెడ్ అవ్వడం చాలా ఈజీ. ఇప్పుడు నేను లాస్ట్ 2 డేస్‌గా చూసినా నేను ఎక్కువ కామెంట్స్ పట్టించుకోను. ఎవడు ఏదేదో చేస్తుంటాడు. ఏం పట్టించుకోను నేను. కానీ లాస్ట్ 2 డేస్ నేను కొంచెం ఒకసారి పట్టించుకున్నా నేను. నేను మామూలుగా ఎక్కువ హేట్‌తో మాట్లాడాను. బట్ లైక్ నాకు నాకు గూడా లోపల హేట్ ఉన్నదని చూపాను. ఎందుకంటే నా చుట్టుపక్కల కొంచెం మంచి మనుషులు ఉన్నారు. నా ఫ్రెండ్స్ అంతా సపోర్టివ్ ఉంటారు. కొంచెం ప్రోగ్రెసివ్ ఉంటారు. కొంచెం మంచిగా మాట్లాడతారు. చాలా ప్రేమతో మాట్లాడతారు. అట్లాంటి వాతావరణంలో ఉంటా నేను. నా బాడీలో కూడా లవ్ అనేది ఉంటది ఎప్పుడు. బట్ లైక్ ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు నాకెట్లా అనిపించిందంటే సాయంత్రంకి ఒక 2 డేస్ తర్వాత ఆ రోజు నైట్ నేను మొత్తం నా బాడీ మొత్తం హేట్ నిండిపోయినట్లు అనిపించింది. అది రైట్ వింగ్ ఆ రైట్ వింగ్ వాళ్ళ పైన, లేకపోతే నా పైన హేట్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ పైననా, లేకపోతే నా పైన నాకేనా, లేకపోతే గవర్నమెంట్ పైననా, లేకపోతే ప్రపంచం పైననా, ఎవరి పైన తెలీదు. హేట్ అయితే లోపలుంది. నేను దీని గురించి కూర్చొని నేను ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నా, నేను ఎప్పుడు ఇట్లా లేను కదా అని చెప్పి నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది. నేను హేట్ కన్జ్యూమ్ చేస్తున్నా, రిసీవ్ చేసుకుంటున్నా హేట్‌ని. సో నేను హేట్‌ని రిసీవ్ చేసుకున్నప్పుడు, కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు నాలో అదే హేటు ఇంకొక హేట్‌ని జనరేట్ చేస్తుంది. అదైతే ఎప్పుడైతే మనం దానికి అవకాశం ఇస్తామో అప్పుడు మనం కూడా హేట్‌ఫుల్ అయిపోతాం. అదే మన దేశంలో జరుగుతుంది. అప్పుడు ఏమని డిసైడ్ అయినా మనం హేట్‌ని కన్జ్యూమ్ చేయకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు హేట్ స్ప్రెడ్ చేసినా సరే మనం వాళ్ళని హేట్ చేయకూడదు. వాళ్ళని మనం ప్రేమించడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏమైతదంటే ఇప్పుడు ఒక హేట్‌ని పోగొట్టాలంటే మనం ప్రేమతోనే హేట్‌ని పోగొడతాం. అదే హేట్‌తో ఇంకొక హేట్‌ని పోగొట్టలేం. ఒకరిని హేట్ చేస్తూ ఉంటే అది హేట్ పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు. హేట్ తగ్గాలంటే మనం ప్రేమించాలి. దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఓకే, నేను హేట్‌ని కన్జ్యూమ్ చేయను. ఐ విల్ ఓన్లీ కన్జ్యూమ్ లవ్. నేను లవ్వే స్ప్రెడ్ చేస్తా అని చెప్పేసి నేను డిసైడ్ అయినా. సో, ఎక్కడ జూషినా పీపుల్ అంత హ్యాపీగా ఏం లేరు అనిపిస్తుంది ఈ రూల్ వల్ల. కానీ అదే టైంలో మోదీకి సపోర్ట్‌గా చాలా వాయిసెస్ గూడా సోషల్ మీడియాలో గూడా ఈ మధ్య కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 3 టైమ్స్ గెలిచిన బీజేపీ మళ్ళీ వస్తదని అనుకుంటున్నావా? ఎట్లా అనిపిస్తుంది నీకు? నీ పొలిటికల్ అనాలిసిస్ ఏం జెప్తుంది? ఐ థింక్ రాదు. వై? ఎందుకంటే నేను చూస్తున్నా కదా లైక్ సోషల్ మీడియాలో నేను మాట్లాడేది చూసి కింద కామెంట్స్‌లో నా కామెంట్స్ ఓపెన్ చేస్తే మొత్తం హేట్‌ఫుల్లే ఉంటాయి. అందరూ నన్ను బూతులు తిడుతూనే ఉంటారు. దట్ డజంట్ మీన్ బీజేపీకి పెద్ద వాయిస్ ఉందని చెప్పేసి. ఓకే. నాకు పర్సనల్‌గా ఎన్నొస్తాయి డీఎమ్స్. పర్సనల్‌గా నాకు ఎంతమంది కాల్స్ చేస్తారు. పర్సనల్‌గా నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు. ఇంటర్నల్‌గా నాకు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తారు. ఐ మీన్ లైక్ ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేస్తారు అనేది నాకు తెలుసు. అండ్ వాళ్ళు క్లియర్‌గా చెప్తారు, "అజయ్, నాకు నీ భావజాలాలున్నాయి. కానీ నేను పబ్లిక్‌గా లైక్ కొట్టలేను. పబ్లిక్‌గా నీ కింద కామెంట్ పెట్టలేను. ఒకవేళ నేను కామెంట్ పెడితే నన్ను కూడా బూతులు తిడుతున్నారు. ఒకవేళ నేను లైక్ కొడితే నా ఫ్రెండ్సే నాతో గొడవ పెడుతున్నారు. నాకు అంత కరేజ్ లేదు. అందుకే నేను లైక్ కొట్టట్లేదు. కానీ నేను నీ వీడియోస్ అన్నీ చూస్తా. నేను నిన్ను ఫాలో అవ్వను. కానీ నేను నీ వీడియోస్ అన్నీ చూస్తా" అని చెప్పేసి నాకు చాలామంది చెప్తారు. అట్లా చాలామంది ఈ గవర్నమెంట్ పైన ఇసుగు పడిపోయి ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఏదో పెద్ద తోపుతురుం గవర్నమెంట్ అని కాదు. బట్ ఈ గవర్నమెంట్ కూడా పెద్ద తోపుతురుం కాదు. సో వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్‌ని తీసేశారు. కాంగ్రెస్‌ని తీసుకొచ్చారు తెలంగాణలో. అట్లనే ఇంకొకటి రావాలి. నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ వస్తది. సెంట్రల్‌లో వచ్చినా లేకపోయినా స్టేట్‌లో బీజేపీయే అధికారంలోకి రాబోతోంది అని మాట్లాడిన మాటలు గూడా వినబడ్డాయి. ఇదేమైతుందంటే పాసిబిలిటీ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి తెలంగాణలో? ఇప్పుడు అదే వచ్చే టర్మ్‌లో. ఏమో రాహుల్ గాంధీ అలిగేషన్స్ చేసినట్టు ఓట్ చోరీలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పాసిబిలిటీ ఉండొచ్చు కానీ తెలంగాణ గడ్డ మీద బీజేపీ వస్తుందంటే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎట్లాంటి మనుషులో, ఎట్లా ఉంటారో అందరికీ తెలిసిందే. యాజ్ ఏ ఆంధ్ర గైగా చెప్తున్నా. మేబీ ఆంధ్రాలో బీజేపీ రావచ్చు, ఏమైనా చేయొచ్చు కానీ అది కూడా కులం అంటే ఒక పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే అట్లా రావచ్చు అంతే కానీ బీజేపీ వచ్చిన డైరెక్ట్‌గా రాదు అక్కడ కూడా. ఒక కులంతో వాళ్ళు ఇంటర్‌లింక్ అయితేనే అవుతది. బట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే వాళ్ళు ఏదో చేయాలి. రాహుల్ గాంధీ అన్నట్టు ఓట్ చోరీ అలిగేషన్స్ అట్లా ఓట్ చోరీ చేయడము, లేకపోతే ఇంకొకటి చేయడము జరగాలి. అంతేగాని ఫెయిర్ అండ్ క్లీన్ ఎలక్షన్స్ జరిగితే బీజేపీ తెలంగాణలో రావడం అనేది అసాధ్యం. సరే ఇప్పుడు బీజేపీ హయాంలో ఇన్ని జూస్తున్నాం. మతాల పేరు చెప్పి రాజకీయాలు జరుగుతున్నాయి.
కులాల విషయంలో అట్రాసిటీస్ పెరిగినాయి. విమెన్‌కి గూడా విమెన్ ఫ్రీడమ్ గాదు. అసలు విమెన్ ఎగ్జిస్టెన్సే క్వెషన్ అయిపోతుంది. రేప్‌కి సంబంధించి బీజేపీ ఎంపీస్, ఎమ్మెల్యేసే చాలా సెన్సేషనల్ వర్డ్స్ వాడిండ్రు. స్టేట్మెంట్స్ పాస్ చేసిర్రు. సో, ఈ సందర్భంగా ఇండియన్ సొసైటీ ఈ 12 ఇయర్స్‌లో ఎంత వెనకబడింది అంటే ఏం జెప్తావు? ఇది 12 ఇయర్స్‌లోనే అని గాదు. ఈ 12 ఇయర్స్‌లో కొంచెం ఎక్కువ బూమ్ అయింది అంతే. అది గూడా అంటే వాళ్ళు ఒక అజెండాతో వస్తున్నారు కాబట్టి. ఆహ్, ఫ్యాసిజంని ఆల్సో అంటే బీజేపీకి కావాల్సింది ఒక మనిషి ఓట్ మాత్రమే గాదు. ఒక మనిషి కంప్లీట్‌గా కావాలి బీజేపీకి. ఓకే. కంప్లీట్ ఇన్ ద సెన్స్ వాడు ఏ బట్టలేసుకోవాలి, ఏ తిండి తినాలి, వాడు ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరిని హేట్ చేయాలి, ఎవరిని ప్రేమించాలి, అన్నీ బీజేపీ డిసైడ్ చేస్తది. ఏ దేవుడిని మొక్కాలి, ఐ మీన్ లైక్ నాట్ హిందూ, ముస్లిం దేవుళ్ళు. హిందూ దేవుళ్ళలో కూడా ఏ దేవుడిని మొక్కాలి, జై శ్రీరామ్ అనాలా, లేకపోతే జై భవాని అనాలా, లేకపోతే జై పోలేరమ్మ అనాలా, జై ముత్యాలమ్మ అనాలా, జై పోచమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ అనాలా అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది హిందూ యూనిటీ కాదు, హిందూ యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళకి హిందుత్వ కావాలి, హిందూయిజం వద్దు వాళ్ళకి. హిందుత్వ ఏంటంటే ఒక పొలిటికల్ ఐడియాలజీ. వాళ్ళు అందరినీ ఏకం చేసి ఒకే స్లోగన్, ఒకే యూనిఫాము, ఒకే ప్రవర్తనతో వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కల్ట్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ సగం ఫామ్ అయింది. అట్లానే చేసుకొని పోతారు వాళ్ళు. సో వాళ్ళకి ఓటు ఒకటే కాదు, వాళ్ళకి మనిషిని మింగేస్తారు వాళ్ళు. చాలా బ్రెయిన్ వాష్ చేసేస్తారు అట్లా. సో, ఈ కల్ట్ వల్ల ఇండియాకి లేదా ఇండియన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక మోటోకి ఎట్లాంటి ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది? ఇది కంప్లీట్ యాంటీ నేషనల్ కదా. అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ అనేది సెక్యులర్ సోవరెన్ కంట్రీ మనది. అంబేద్కర్ అసలు సెక్యులర్ అనే వర్డే ఇయ్యలేదు. మీరే యాడ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా! అదే నాకు అర్థం కాదు, వీళ్ళు చదువుకున్నారో లేదో. లైక్ నేను అట్లా కూడా అనకూడదు, ఎందుకంటే నేను చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా, చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా. అంటే వీళ్ళకి బుర్ర ఉందో లేదో అర్థం కాదు. ఒక కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి ఆ సెక్యులర్ పదం ఉన్నా లేకపోయినా సరే, సెక్యులర్ పదం లేదని అనుకో, తీసేసే సెక్యులర్ పదాన్ని. నువ్వు కాన్స్టిట్యూషన్ చదివితే ఆ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ బేస్డ్ మీద ఉందా, లేకపోతే హిందుత్వ బేస్డ్ మీద ఉందా, లేకపోతే ఇస్లామిక్ బేస్డ్ మీద ఉందా, లేకపోతే క్రిస్టియానిటీ బేస్డ్ మీద ఉందా, నీకు అర్థమవుతుంది. దాంట్లో అన్ని మతాలకి అతీతంగా రాశారు అంటే సెక్యులరే కదా. ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఏ మతానికి లింక్ అయి కాకుండా అన్ని మతాలకి సమానంగా, కంట్రీని మతానికి లింక్ చేయకుండా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటే దాన్ని సెక్యులర్ అంటారు. దాన్ని యాడ్ చేయకపోయి ఉండొచ్చు, కానీ అది దేని బేస్డ్ మీద ఉంది. ఇప్పుడు సెక్యులర్ దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఆ డెఫినేషన్ అక్కడ రాస్తాం. డెఫినేషన్లో ఆ వర్డ్ని వాడం మనం కదా, ఆ డెఫినేషన్ ఆడ ఉంది. అట్లా అని చెప్పేసి ఆ పదం లేదని కాదు. అది వీళ్ళకి అర్థం కావాలి. వీళ్ళకి జస్ట్ అటాక్ చేయడానికి సెక్యులర్ కంట్రీ కాదు అనడానికి అట్లా యూస్ చేసుకుంటారు ఈ హిందుత్వ వాళ్ళు. అది యాక్చువల్లీ యాంటీ నేషనల్, వాళ్ళే రియల్ యాంటీ నేషనల్స్. యాంటీ నేషనల్‌కి పూర్తిగా డిఫరెంట్ పర్స్పెక్టివ్ నువ్వు చెప్పినావు. ఓకే. ఈ ఈ వీడియోలో మనం వీలైనంతగా నీ ఒపీనియన్స్ నేను తీసుకోవడానికి ప్రయత్నం చేషినా. ఇంకా నీకు చాలా పొలిటికల్, సోషల్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఇంకొకసారి కలిసి నువ్వు నాకు చెప్దువు. అయితే ఇప్పటికి లాస్ట్‌లీ ఏంటంటే నీ ఫాలోవర్స్‌కి ఆర్ నిన్ను హేట్ చేసే వాళ్ళకైనా, ప్రేమించే వాళ్ళకైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, లైక్ ఇప్పుడు ఒక మనిషి ఒక మూమెంట్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఆ మూమెంట్ని నడిపించే అందరికీ అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. లెట్స్ సే నేను సీజేపీ మూమెంట్కి సపోర్ట్ చేస్తానంటే నేను సీజేపీకి సపోర్ట్ కాదు, నేను బానిసత్వం చేయట్లేదు సీజేపీకి. అట్లానే నన్ను ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ నన్ను ఫాలో చేస్తున్నారంటే ఆ 1,00,000 మంది నేను 10 ఒపీనియన్లు మాట్లాడంటే ఆ 10 ఒపీనియన్లకి వాళ్ళు అగ్రీ చేస్తున్నట్టు కాదు. వాళ్ళు అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు. అదే కదా డెమోక్రసీ అంటే. అగ్రిమెంట్ అండ్ డిసగ్రిమెంట్ 2 ఉండాలి. అట్లా అని చెప్పేసి వాళ్ళు నన్ను క్యాన్సిల్ చేసేయాలి. ఇప్పుడు ఒక పాయింట్ నాలో వాళ్ళకి నచ్చలేదు, అట్లా అని చెప్పేసి వాళ్ళు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు.
ఆర్ఎల్స్ లైక్ ఒక పాయింట్ వాళ్ళకి నచ్చింది అట్లా అని చెప్పేసి అన్ని పాయింట్లతో వాళ్ళు అగ్రి చేయాల్సిన అవసరం లేదు. అగ్రిమెంట్, డిసగ్రిమెంట్ ఖచ్చితంగా ఉండాలి. అట్లానే నేను బీజేపీని క్వెషన్ చేస్తున్నా అంటే నేను కాంగ్రెస్ సపోర్ట్ కాదు. అట్లా అని చెప్పి నేను కాంగ్రెస్ క్వెషన్ చేస్తున్నా అంటే బీఆర్ఎస్ సపోర్ట్ కాదు. బీఆర్ఎస్ని సపోర్ట్ చేసి ఇంకొక పార్టీ కాదు. నాకు ఒక మూమెంట్‌లో బీజేపీ నచ్చుతది. ఒక మూమెంట్‌లో కాంగ్రెస్ నచ్చుతది. ఒక మూమెంట్‌లో బీఆర్ఎస్ నచ్చుతది. ఆ మూమెంట్‌లో వాళ్ళు ఏ కాజ్ గాని, ఏ మ్యాటర్ అయితే ఉందో ఆ మ్యాటర్‌ని మనం పట్టించుకోవాలి. ఆ మ్యాటర్ వెనకాల ఉన్నవాళ్ళు అంతా మనం సపోర్ట్ చేయగలదు. అట్లానే నేను ఉమర్ ఖాలిద్‌కి టైమ్‌లీ ట్రయల్ రావాలి అంటే నేను ఉమర్ ఖాలిద్‌కి కాన్స్టిట్యూషన్ పరంగా టైమ్‌లీ ట్రయల్ ఉండాలి అనేది నా ఒపీనియన్. ఉమర్ ఖాలిద్ యాంటీ నేషనలా, టెర్రరిస్టా అని డిసైడ్ చేయాల్సింది కోర్టు. మనం కాదు. ఒకవేళ కోర్టు ప్రూవ్ చేసిందనుకో అట్లా, నేను ఉమర్ ఖాలిద్ టెర్రరిస్ట్ అని నేను ఒప్పుకుంటా. కోర్టు ప్రూవ్ చేయలేదా? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్‌లా ఉమర్ ఖాలిద్‌కి అందరు సిటిజన్ లాగానే ఫ్రీ చేసి బయటకు పంపించాలి. అట్లా ప్రతి ఒక్క దానికి నేను ఉమర్ ఖాలిద్ అనే కాదు ఎవ్వరికైనా సరే మనం ఒక ఇష్యూలో ఒకరు నచ్చలేదంటే మనం వాళ్ళని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఇష్యూలో వాళ్ళకి నచ్చారంటే అట్లా అని చెప్పి అందరికీ అన్నిటి సపోర్ట్ చేయాలి. డిసగ్రీమెంట్స్ అండ్ అగ్రీమెంట్స్ ఉండాలి. అది ఎవ్వరితో అయినా సరే. అది చెప్పాలనుకో. చాలామంది అది అర్థం చేసుకోకుండా అగ్రెసివ్ అవుతూ ఉంటారు. కామెంట్ సెక్షన్స్‌కి వస్తూ ఉంటారు. సో, వాళ్ళందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ అజయ్. మళ్ళొకసారి మాట్లాడుకుందాం. సో, మీకు ఈ పాయింట్స్ మీద ఏం ఒపీనియన్స్ ఉన్నాయనేవి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అజయ్. చూస్తూనే ఉండండి G8 న్యూస్.